హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా పాయింట్. యాక్చువల్గా మన లా పాయింట్కి వర్క్ చేస్తున్నటువంటి లాయర్లందరూ కూడా వీడియోస్ ఇచ్చేటువంటి సమయం లేక చాలా బిజీగా ఉన్నటువంటి కారణంగా మధ్యలో చాలా గ్యాప్ రావటం జరిగింది. దీంతో మన వ్యూవర్స్ తోటి మనకి కనెక్షన్ తెగిపోకూడదు అనేటువంటి కారణంతో మన మెయిల్లో చాలా మెయిల్స్ ఉన్నాయి. 3000కి పైగా చాలామంది మెయిల్స్ చేయటం జరిగింది. వీరి సమస్యలు డిలే అవుతున్నాయి అనేటువంటి ఉద్దేశంతో లాయర్లతో చర్చించి వాళ్ళు ఇచ్చినటువంటి పరిష్కారాలు లేదంటే సలహాలను మీ ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. నేనైతే లాయర్ కాదండి, మీకు లాయర్లు చెప్పినటువంటి అంశాన్ని మీకు నేను చేరవేస్తున్నాను. దీన్ని మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి లాయర్తో చర్చించుకుని సాల్వ్ చేసుకోండి. మన లా పాయింట్లో నెక్స్ట్ మనకు వచ్చినటువంటి మెయిల్ అండి. ఇతను గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, అంటే ప్రస్తుతం పల్నాడు జిల్లా అయిందనుకోండి. సో ఇది ఇక్కడి నుంచి ఆయన రాయటం జరిగింది. ఈయనకి 2024లో మ్యారేజ్ అయ్యింది. సో పెళ్ళి తర్వాత తన వైఫ్ తనకు చెప్పింది ఏంటి అంటే షీ ఈజ్ ఎ బైసెక్షువల్. సో దీనికి సంబంధించి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది, డాక్టర్ నోట్ కూడా ఉంది. అయితే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ 498A కేసు ఫైల్ చేయటం జరిగింది. నేనేం చేయాలి? సరే, ఇక్కడ అస్సలు మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. సమాజంలో ఆడవాళ్ళకి మన భారతీయ చట్టాలు ఇచ్చినటువంటి దాన్ని ఎంత అధ్వానంగా మిస్యూజ్ చేస్తున్నారు అంటే, తప్పుడు పనులకి ఎంత దారుణంగా వాడుతున్నారంటే అంత దారుణంగా వాడుతున్నారు. దీని మీద కోర్టులో ఒకసారి రివ్యూ చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా గౌరవ సుప్రీంకోర్టు ఇలాంటి ఫేక్ 498A కేసుల మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే చాలామంది లాయర్లు దీన్ని 1-2 సార్లు 10 సార్లు చెప్తున్నారు. చాలామంది ఆడవాళ్ళు ఈ సెక్షన్ని మిస్యూజ్ చేస్తున్నారని. నిజంగా బాధితులకు ఉపయోగపడాల్సినటువంటి ఈ సెక్షన్ బాధించడానికి ఉపయోగిస్తున్నారు. భర్తలని ఒక ఆట ఆడుకుని రిమోట్ కంట్రోల్ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఆడించడానికి వీళ్ళు చేస్తున్నారనేది ఎంతోమంది మొత్తుకుని చెప్తున్నారు. ఈ కేసు కూడా అలాంటి కేసే. ఒక్కసారి కోర్టు ఇలాంటి సెక్షన్లను మరొక్కసారి పరిశీలిస్తే బాగుంటుంది. సో ఇక ఈ కేసు విషయానికి వచ్చినట్లయితే, సార్ మీరు చెప్పినట్లు ఒకవేళ మీ భార్య గనక బైసెక్షువల్ అయితే దానికి సంబంధించినటువంటి ఆధారాలు, రికార్డెడ్ ఎవిడెన్స్ అండ్ డాక్టర్ నోట్ కూడా ఉందని చెప్తున్నారు మీరు. ఇవి అన్నీ కూడా మీకు 100కి 100% కోర్టులో ఎవిడెన్స్ కింద పనికొస్తాయండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 12 ప్రకారం ఏదైతే ఇలాంటి సందర్భాలు ఉంటాయి, మోసం చేసి ఉద్దేశపూర్వకంగా మోసం చేసి మ్యారేజ్ చేసుకుంటాం జరుగుతుందో వీటిని 100% రద్దు చేయొచ్చు. ఈ పెళ్ళి చెల్లుబాటు కాదు. పెళ్ళికి ముందు ఒక క్రిమినల్ ఇంటిమసీ, సో ఒక దురుద్దేశపూర్వకంగా కేవలం మిమ్మల్ని వంచడానికే లక్ష్యంగా ఆమె పరిస్థితిని దాచిపెట్టి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అనేది 100% తప్పు. ఇది పెళ్ళికి ముందు చెప్పాలి. పెళ్ళి తర్వాత ఇలాంటివి చెప్పడం అనేది చెల్లుబాటు కాదు. ఖచ్చితంగా మీరు డైవర్స్ తీసుకోవచ్చు. అయితే ముందుగా ఈ 498A వారు పెట్టారు కాబట్టి మీకు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి బెయిల్కి అప్లై చేసుకోండి ఫస్ట్. సెకండ్, ఒక మంచి లాయర్ని కలిసి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తోటి డైవర్స్ కేసు ఫైల్ చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ని, డాక్టర్ నోట్ అనేది చాలా కీలకంగా ఉపయోగపడుతుంది. వీటిని మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మీకు ఈజీగా విడాకులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ 498A కూడా మీ మీద చెల్లుబాటు కాదు, అది కొట్టేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.